లేని విధంగా ఏపీ రాజకీయాలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. ముఖ్యంగా గెలిపే లక్ష్యంగా ఆ రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ పక్కా వ్యూహాలు రచిస్తున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే 175 స్థానాల్లోనూ విజయం సాధిస్తామని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తుండగా ప్రతిపక్ష టీడీపీ జనసేన కూటమి మాత్రం ఈసారి తమదే విజయం అంటున్నాయి. ఈ తరుణంలోనే ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై సంచలన కామెంట్స్ చేశారు. ఈసారి ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం ఖాయమంటూ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ కి వైసీపీ నేతలు ధీటుగా సమాధానమిస్తున్నారు. ఎన్నికల వ్యూహకర్తగా ఐపాక్ వ్యవస్థాపకుడిగా పలు పార్టీలకు రాజకీయంగా సలహాలిస్తూ ఆయా పార్టీల విజయాల్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్ 2019 ఎన్నికల్లో వైసీపీకు ఎన్నికల వ్యూహకర్తగాను పనిచేశారు. ఆ ఎన్నికల సమయంలో వైఎస్ జగన్, ప్రశాంత్ కిషోర్లు కలిసి పలు సమావేశాల్లో పాల్గొన్నారు కూడా. ఫలితంగా వైసీపీ విజయంలో తన వంతు కృషి చేశారు పీకే. ఇక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రశాంత్ కిషోర్ ఇంట జరిగిన ఓ వివాహానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సతీ సమేతంగా హాజరయ్యారు. ప్రశాంత్ కిషోర్ నెలకొల్పిన ఐపాక్ సంస్థకు చెందిన బృందం ఒకటి ప్రస్తుతం వైసీపీ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తోంది. దీనికి రిషిరాజ్ నేతృత్వం వహిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ బీహార్లోని ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టడంతో జగన్కు పీకేకు చాలా గ్యాప్ వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ వ్యవహార శైలి, నిర్ణయాలతో అనేక సందర్భాల్లో పీకే విభేదించారని కూడా టాక్. జగన్ పాలనా విధానాలపై కూడా కొన్నాళ్లుగా పరోక్ష విమర్శలు చేస్తున్నారు. తాజాగా ప్యాలెస్ లో కూర్చొని బటన్ నొక్కితే ఎన్నికల్లో ఓట్లు పడవని, ఏపీలో చదువుకున్న వారు ఉద్యోగాలు కోరుకుంటున్నారని, ఉచితాలు వారికి అవసరం లేదని సంచలన కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. ఆదివారం విశాఖలోని సర్క్యూట్ హౌస్ లో మాట్లాడిన మంత్రి గుడివాడ అమర్నాథ్ బీహార్లో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా అంటూ ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డారు. బీహార్లో ప్రశాంత్ కిషోర్ పార్టీ దిక్కు ముక్కు లేకుండా చిత్తుగా ఓడిందని, అదే తరహాలోనే చంద్రబాబు, పవన్ ఓటమికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. డబ్బులు తీసుకుని రాజకీయ వ్యూహకర్తగా ఉండే ప్రశాంత్ కిషోర్ బీహార్లో సొంతంగా పార్టీ పెట్టుకున్నాడని, ఆ పార్టీ బీహార్ ఎన్నికల్లో చిత్తుగా ఓడిందని అన్నారు. ఇలా ఇంట గెలవని వాడి మాటలను ఏపీ ప్రజలు నమ్మరని చెప్పారు. ఇక పీకే వల్ల కావడం లేదని, చంద్రబాబు రెండో పీకేని కూడా తెచ్చుకున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. చంద్రబాబు చెల్లని రూపాయి ప్రశాంత్ కిషోర్ కొత్త ఎత్తుగడలకు పన్నాగాలు పన్నుతున్నారని, వాటిని ప్రజలు ఎన్నికల్లో తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. 2019 ఎన్నికల ముందు కూడా టీడీపీ భారీ విజయం సాధించనున్నట్లు చెప్పిన లగడపాటి రాజగోపాల్ ఆ తర్వాత సన్యాసం తీసుకున్నాడని, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ సిద్ధంగా ఉన్నాడని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా వైసీపీ గెలుస్తుందని సామాన్యులు సైతం చెబుతున్నారని, సామాన్యులు చెప్పేది నెగ్గుతుందా లేక చెల్లని రూపాయి ప్రశాంత్ కిషోర్ చెబితే నెగ్గుతుందా అనేది మీరే చూస్తారన్నారు. ఒక్క అమర్నాథ్ కాకుండా మిగిలిన వైసీపీ నేతలు అంబాటి రాంబాబు, పెర్ని నాని సైతం ప్రశాంత్ కిషోర్ కామెంట్స్ పై గట్టిగానే కౌంటర్లు వేశారు. అభివృద్ధి లేకపోతే వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగం గత 5 ఏళ్లుగా ఎలా ముందుకెళ్తున్నాయని పెర్ని నాని నిలదీశారు. బీహార్ రాష్ట్రంలో విలువలేని వ్యక్తి ఇక్కడి పరిస్థితుల గురించి ఎలా మాట్లాడతాడని మండిపడ్డారు. పీకే ఓ రాజకీయ భిక్షగాడని ఎద్దేవా చేశారు.